కొత్తపల్లిగూడెం సభకు తరలి వచ్చిన జనాన్ని చూసి పేర్ని నానికి వణుకు పుట్టిందని, అందుకే నోటికి వచ్చిన పేల పండ్లు పేలుతున్నారని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు కౌంటర్ ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో ఆయన మీడియాతో మాట్లాడుతూ 175 నియోజకవర్గాలలో అభ్యర్థులను పెట్టే సత్తా వైసీపీకి ఉందా అంటూ నానిని ప్రశ్నించారు. కనీసం అభ్యర్థులను నిలబెట్టుకోలేని పార్టీ పవన్ పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీలో ఉన్న స్వార్థం జనసేనలో లేదని, పవన్ రాష్ట్ర అభివృద్ధి కోసం స్వార్థం లేని రాజకీయం చేస్తున్నారన్నారు. పేర్ని నాని భయం తగ్గడానికి తాడు కట్టించుకుంటే మంచిదని కొత్తపల్లి సెటైర్లు వేశారు. పెద్ద ఎత్తున ప్రజానికం అందరూ కూడా స్వచ్ఛందంగా లక్షలాది మంది తరలి వచ్చి ఆ మీటింగ్ జయప్రదం చేసినటువంటి విషయం మనం అందరికి కూడా తెలుసు. ఒక 2 పార్టీలు కలిపి ఒక మీటింగ్ పెట్టుకుని ఒక చక్కగా వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఉత్సాహంగా ఉత్తేజంగా ఉంటే పాపం పేర్ని నాని గారికి ఎందుకో బాధ అర్థం కానటువంటి పరిస్థితి. జనసేన పార్టీ మీటింగ్ పెట్టుకున్నా, తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టుకున్నా పేర్ని నాని గారికి నిద్ర పట్టదేమో అని నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే మీటింగ్ ఇంకా అవసరం, నాన్నగారి స్టేట్మెంట్ టీవీలో వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు అంత భయపడుతున్నారు నాన్నగారు అని సందర్భంగా నేను నాన్నగారిని ప్రశ్నిస్తున్నా. నాన్నగారిని నేను సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నా, మీరు పవన్ కళ్యాణ్ గారిని ప్రశ్నిస్తున్నారు, మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఏదో పవన్ కళ్యాణ్ గారిని నీకు నోరు ఉంది కదా అని పవన్ కళ్యాణ్ గారి మీద మాట్లాడటం ఇది సరైనటువంటి విధానం కాదు. మేము అడిగిన దానికి సమాధానం చెప్పండి. మీ పార్లమెంట్ సభ్యుడు బాలశౌరి గారు ప్రభుత్వం అధికారంలో ఉండి ఎందుకు బయటకు వచ్చేసాడు మీ పార్టీలోంచి? ఎందుకు నువ్వు ఆ పార్లమెంట్లో మీరు శాసనసభ్యుడు, ఆ పార్లమెంట్లో మీరు మంత్రి, మరి మీరేం చేశారు? మీరు ఏం చేయగలిగారు? ఒక పార్లమెంట్ సభ్యుడిని నిలబెట్టగలిగినటువంటి మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడేటువంటి హక్కు మీకు ఎవరు ఇచ్చారనే సందర్భంగా డిమాండ్ చేస్తున్నా. మీరు అనేక రకాలుగా మాట్లాడుతున్నారు. పార్టీ జెండా మోయిస్తున్నాడని, ఏదో జనసేన జెండా మోయిస్తే పర్వాలేదు, తెలుగుదేశం జెండా మోయమంటాడు, ఆ జెండా మోయమంటాడు, ఈ జెండా మోయమంటాడు అని పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారని మీరు చెప్తున్నారు. అసలు మీ చరిత్ర ఒకసారి చూసుకోండి, ఒకసారి మీరు వెనక్కి తిరిగి చూసుకోండి. కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులతో కలిసి జెండాలు మోసారు, టీఆర్ఎస్ పార్టీలతో కలిసి జెండాలు మోసారు. అవన్నీ మోసిన దాంట్లోంచి కదా నువ్వు వచ్చింది, జగన్ వచ్చింది. ఎక్కడి నుంచి పైనుంచి ఊడిపడలేదు కదా మీరిద్దరు, ఆకాశం నుంచి దిగలేదు కదా మీరు, ఆ తానులో మొక్కలే కదా. మీరు మోస్తే తప్పులేదు, మీరు ఎవరితో కలిసినా తప్పులేదు, మీరు ఎవరితో సంసారం చేసినా తప్పులేదు, ఇంకెవరో చేయకూడదు, ఇంకో పార్టీ వాడు కలగకూడదు, ఇంకో పార్టీ వాడు కలిసి ఉండకూడదు, వాళ్ళు మాట్లాడకూడదు. అంటే నీకో ధర్మం మాకో ధర్మం అంటే ఎలా కుదురుతుంది? నాన్నగారు, ధర్మం అన్నది అందరికీ ఒకలానే ఉంటుంది. అవసరాలను బట్టి, పరిస్థితులను బట్టి, రాష్ట్ర యొక్క శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని కొన్ని సందర్భాల్లో కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర శ్రేయస్సును ఆలోచిస్తున్నారు. పదవులు చేయాలంటే దురాశయానికి లేదు. ఆయన రాజకీయాలకు ఎందుకు వచ్చారంటే ఈ రోజున ఆయన చెప్పేది ఒకటే, మనం ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో, ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్ళాలి. ఆంధ్ర రాష్ట్రం గడిచేటువంటి 5 ఏళ్ల బట్టి అధోగతి పాలైపోయింది. మనకు రాజధాని లేదు, డెవలప్మెంట్ లేదు, ఇండస్ట్రీస్ లేవు, రోడ్లు లేవు, ఎటువంటి సదుపాయాలు లేవు, ఎవరన్నా హాస్పిటల్స్ కూడా లేవు. ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులు ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు దీన్ని బాగు చేసుకోవాలంటే మనం ఒకరిద్దరం కలిసి దీన్ని చేసుకుంటే తప్పనిసరిగా తెలుగుదేశం జనసేన పార్టీ కలిసి పోటీ చేస్తే తప్పనిసరిగా ప్రభుత్వం ఏర్పడుతుంది. ఆ ప్రభుత్వం ఏర్పడినప్పుడు మంచి కార్యక్రమాలు చేసి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే ఒక మంచి పవిత్ర ఆశయంతో పవన్ కళ్యాణ్ గారు వెళ్తున్నారు. ఆయనలో స్వార్థం లేదు. ఆయనలో జగన్ గారు మీ పార్టీలో ఉన్నటువంటి స్వార్థం మరి పవన్ కళ్యాణ్ గారి దగ్గర లేనటువంటి విషయాన్ని నువ్వు తెలుసుకోకుండా అనవసరంగా అవాకులు చవాకులు పెట్టడం ఇది సరైనటువంటి విధానం కాదు. నిస్వార్థంగా పనిచేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి మీద ఆడిపోసుకోవటం అన్నది ఆకాశం మీద ఉమ్మెత్తే తిరిగి వచ్చి ముఖం మీదే పడుతున్నట్టుగా అవన్నీ కూడా మీకే వర్తిస్తున్నటువంటి విషయాన్ని ఇక్కడ పేర్ని నాని గారు గుర్తుపెట్టుకోవాలని ఖచ్చితంగా తెలియపరుస్తున్నా.